ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జాగ్రత్త బిడ్డ అంటూ ఒక తల్లి స్కూల్కు వెళ్లే ముందు తన బిడ్డకు చెప్పిన పాఠాలు జాగ్రత్తలు వింటే ఆ తల్లికి ఉన్న భయం, అభద్రతా భావం ఏమిటో మనకు తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ తల్లి తన బిడ్డకు చెప్పిన విషయాలు, జాగ్రత్తలు ఏమిటో మనం తెలుసుకుందాం. జాగ్రత్తరా తల్లి, క్షణం క్షణం పోరాటమే ఈ జీవితం. నేర్చుకో బ్రతికేందుకు, చదువు ఒక్కటేనా, కర్రసాము కత్తిసాము నేర్చుకో. ఆత్మరక్షణ కోసం ధైర్యంగా ముందుకెళ్ళు. దారిలో పూలను చూస్తూ పులకరించకు తల్లి. మబ్బులను చూస్తూ తేలిపోకురా నా ముద్దుల బిడ్డ. పక్షులను చూస్తూ ఎగరబోకురా, కష్టాల్లో పడతావు. నేలపై ముళ్ళుంటాయి, కస్సుమని గుచ్చుకుంటాయి తల్లి. దారంతా పొదల మాటున విషనాగులు దాగుంటాయి, కాటై చూస్తుంటాయి. క్రూర ముఖాలుంటాయి, దాడి చేయి కాచుకుంటాయి. జాగ్రత్త బిడ్డ. మరీ ముఖ్యంగా మనుషులుంటారు, గుండె నిండా విషాదమేదే నిండి ఉంది. ఈర్ష, అసూయ, అక్కసులు ఏవో ముసిరి ఉన్నాయి. మనిషంటే ప్రేమ, స్నేహమనే ఎరుక మరిచారు తల్లి. జాగ్రత్త బుజ్జమ్మ. మరో ముఖ్యమైన సంగతి, నీ చుట్టూ మృగాళ్ళు, మగాళ్ళు ఉన్నారు. మనసును ముక్కలు చేస్తూ, మనిషిని ఛిద్రం చేస్తూ, మనిషిని నిర్దాక్షణ్యంగా చంపేస్తారు. జాగ్రత్త సుమా. శవానికిక్కడ ఏ మర్యాద లేదు. దానికి కులం ఉంది, పరపతి ఉంది, అందం, అర్హత ఉన్నాయి. పంట బొదెల్లో, చెరుకు తోటల్లో, మామిడి తోపుల్లో వేలాడే శవాలపై సాటి మనిషి స్పందన కరువేరా బుజ్జి. ఏదేమైనా కాని నువ్వు ఆడపిల్లవి కదా, జాగ్రత్తరా చిన్నే. అవసరమైతే చంపేరా, నిన్ను నువ్వు కాపాడుకో. జాగ్రత్తమ్మా. ముళ్ళు, రాళ్ళు, కూర మృగాలను, విష సర్పాలను దాటుకొచ్చిన నిన్ను కమ్ముకున్న మగాడిని దాటుకొని రమ్మ. జాగ్రత్త బంగారు, జాగ్రత్తరా తల్లి అంటూ ఆ తల్లి తన బిడ్డకు జాగ్రత్తలు చెప్పింది. సమాజంలో వరుసగా జరుగుతున్న నేరాలు, అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. 6 నెలలు చిన్నారిని వదలని రాక్షసులను, 8 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన కర్కోటకులను చూసి సమాజం ఉలిక్కి పడుతుంది. సెల్ రూపంలో చేతిలోకి వచ్చిన సాంకేతికత, మహిళలను చులకనగా చూసే సినిమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణం ఏదైనా ముక్కు పచ్చలారని చిన్నారులు బలైపోతున్నారు. ప్రేమ పేరుతో కొందరు, మద్యం, గంజాయి మత్తులో ఇంకొందరు మృగాళ్లుగా మారుతున్నారు. ఫోక్సో కేసులు పెరిగిపోవడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఆడబిడ్డలపై అత్యాచారాలు, నిత్య కృత్యాలు అయ్యాయి. అర్థం పర్థం లేని సినిమాలు, మహిళలను సెక్స్ సింబల్గా చూపే చిత్రాలు పసి హృదయాల్లో చెడు ముద్రను చాలా బలంగా వేస్తున్నాయి. సినిమాల్లోనే తాము ప్రవర్తించాలని, వారిని అనుకరించాలనే బాల్యం నుంచే కొంతమంది చిన్నారులు తప్పుదోవ పడుతున్నారు. సిగరెట్ల నుంచి ప్రారంభమయ్యే ఈ అలవాట్లు వ్యసనాలుగా మారి బంగారు భవిష్యత్తును కాలగర్భంలో కలిపేస్తున్నాయి. అరచేతిలోకి వచ్చిన సెల్ ఫోన్లో నీలి చిత్రాలు వీక్షణ కూడా ఇలాంటి దాడులకు ప్రేరణగా నిలుస్తుంది. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండా పోతుంది. ఏడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. చట్టాలు సక్రమంగా అమలై నిందితులకు వేగంగా శిక్ష పడితేనే మహిళలపై లైంగిక వేధింపులు, బాలికలపై అత్యాచార ఘటనలు అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. మహిళల రక్షణ కోసం నిర్భయ, బాలికల రక్షణ కోసం ఫోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా నిందితుల్లో భయం ఉండటం లేదు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు అనివార్యం కావడంతో 10th, ఇంటర్ చదివే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వక తప్పలేదు. తెలిసి తెలియని వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్లలో అశ్లీల వెబ్సైట్లు, వీడియోలు చూడడం వల్ల కొందరు చెడు మార్గాన్ని అనుసరించి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక తల్లి తన బిడ్డకు స్కూల్కు వెళ్లే ముందు చెప్పిన మాటలు, పాఠాలు, జాగ్రత్తలు మనం వింటే ఆ తల్లి ఆవేదన, భయం, అభద్రతా భావం ఏమిటో మనకు ఇట్లే అర్థమవుతోంది.